హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కింద గార్డెన్లో వచ్చేసి దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగా కనపడుతున్నాయో, ఒకే తీగకి ఎన్ని దొండకాయలు ఇలా వేలాడుతూ ఎంత బాగా కనపడుతున్నాయో. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూస్తుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా దొండకాయలు చూపిస్తుంటే. ఇలా దొండకాయలు కింద పెంచుకుంటే చాలా అయితే బాగుంటుందండి. ఇవి నేలపైన కానీ కుండీలలో కానీ పెంచుకోవచ్చు. చాలా ఈజీగా అయితే పెరుగుతాయండి దొండకాయలు. ఇక్కడ వచ్చేసి పాలకూర కూడా వేశాను, అంతకుముందు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాయి ఇవి. ఇటు పక్కన తోటకూర అయితే నేను వేయలేదు, అదే మొలిసిందండి, కానీ చాలా బాగా వచ్చింది. ఆకులు కూడా చాలా పెద్దగా అయితే అయిపోయాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి, కొన్ని వంగ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. ఇటు సైడ్ కొన్ని వంగ మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి ఉంది, చిన్నగా 2-3 అయితే ఉన్నాయి కింది నుంచి. మొక్క మాత్రం చాలా చిన్నగానే ఉన్నాయండి. ఈ గార్డెన్లో కనకంబరాల మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, వంగ మొక్కలు అయితే ఉన్నాయి. టెర్రస్ పైన పెట్టాను కదండి వంగ మొక్కలు, అవే నారు ఇక్కడ కింద కూడా పెట్టానండి. కానీ చాలా వరకు పందికొక్కులు అయితే తవ్వేస్తూ ఉన్నాయి. అవి అసలుకి బతకట్లేదు, వేళ్ళ దగ్గర నుంచి మొత్తం కట్ చేస్తూ ఉన్నాయి. చూడండి, ఈ దొండకాయలు ఇది సెకండ్ హార్వెస్ట్. అంతకుముందు కట్ చేశాక ఫస్ట్ హార్వెస్ట్ చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి సెకండ్ హార్వెస్ట్ అండి, కానీ చాలా బాగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఊరి దొండ అండి. మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనైతే ఈ కింద ఉన్న మొక్కలకి నేను ఎలాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వనండి. డైరెక్ట్ పక్కన ఒక ట్యాప్ ఉంటుంది కదా, ఆ వాటర్ మాత్రమే ఇస్తాను. ఎక్కువగా నేనైతే టెర్రస్ పైన ఉన్న మొక్కలకే అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇవి ఇస్తూ ఉంటాను. చూడండి, దొండకాయలకి ఏవి ఇవ్వకపోయినా కానీ ఇన్ని దొండకాయలు అయితే కాసాయి. చూడండి, ఒకే తీగకి ఎన్ని కాయలు అయితే వచ్చాయో. మనం అప్పుడప్పుడు వీటికి మనము కట్టెల పొయ్యి పెట్టినప్పుడు బూడిది వస్తుంది కదండి, అది కూడా ఇవ్వాలి. ఎక్కువగా అయితే ఇట్లా దొండకాయలు అయితే కాస్తూ ఉంటాయి. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎక్కువగా అయితే అవైలబుల్గా ఉండదు ఆ బూడిద. కానీ చాలా మట్టుకైతే నేను వాటరే వేస్తూ ఉంటాను. ఇప్పుడు నేలపైన పెట్టాం కాబట్టి చాలా మంచిగా అయితే వస్తున్నాయండి. కుండీలలో అయితే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. నేలపైన అయితే మట్టి బలంగా ఉంటుంది, చాలా ఎక్కువగా అయితే కాయలు కాపు అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పాలకూర అండి. పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా అయితే చాలా బాగుంది. ఇట్లా మనం ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఇలా పండించుకుంటే చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బయట మార్కెట్లలో చాలా వరకు కెమికల్స్ వేసి పండిస్తూ ఉన్నారు, అవి అమ్ముతూ ఉన్నారు కూరగాయలు. కానీ మనం చిన్న చిన్నగా అయితే ఇంట్లోనే గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మిద్దె తోట లేని వాళ్ళు బాల్కనీలోనే చిన్న చిన్న టబ్బులు అయితే పెట్టుకోవచ్చండి. కొంచెం మట్టి ఉంటే సరిపోతుంది, వాటిలో ఇలా ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు. పాలకూర వేసుకొని కూడా మనము 15 డేస్ లోపు ఇలా అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. మొలకలు వచ్చేసి కొంచెం పెద్దగా అయితే అయిపోతాయి అన్నమాట. మనం అలా బ్యాచ్ల వైజ్గా ఒక కుండీలో కొన్ని పాలకూర విత్తనాలు వేసి నెక్స్ట్ వీక్ ఇంకొక దాంట్లో మళ్ళీ పాలకూర విత్తనాలు వేస్తే ఇవి పెరిగేలోపు ఇవి హార్వెస్ట్కి రెడీ అయిపోతూ ఉంటాయన్నమాట. అలా తోటకూర, కొత్తిమీర, మెంతులు అయితే చాలా ఈజీగా వస్తాయి, 3 డేస్లోనే వస్తాయి. ఇలా చుక్కకూర, తోటకూర, ఇలా అన్ని రకాల ఆకుకూరలు అయితే ఇంట్లో అయితే పండించుకోవచ్చు. ఆకుకూరలకి ఎక్కువగా అయితే నీళ్ళైతే మురికి నీళ్ళు పోస్తూ ఉన్నారని న్యూస్లలో వింటూనే ఉంటాం కదా. అలా అయితే ఎక్కువగా మనం ఇంట్లోనే పండించుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.